ఎస్ఎస్ న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. నాకు ఇదేంద్ర విచిత్రంగా సడన్గానే అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. నన్ను సద్దల రామకృష్ణారెడ్డి, రాగుల ధనంజయ రెడ్డి ఇద్దరు కలిసి నన్ను ఒకరోజు పిలిపించారు ఆఫీస్కి. మామూలు వాళ్ళిద్దరు నీ నాకు సరిలేదు అని నన్ను అడిగినారు. ఓహో, ఈ గురువులు తీసుకొచ్చి అని చెప్పినట్టుంది. ఈ గురువుడు నన్ను అడుగుతున్నాడు నీ గ్రాఫ్ బాగలేదని. నాకు అసలు తుస్సు మరి గాలిపోయింది. నాకన్నా ఉదయగిరి మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ ఉదయగిరి వాళ్ళు కూడా ఉన్నారు. నాకన్నా 4 తూర్లు ఎమ్మెల్యే అయిన మగోడు కూడా లేడయాడా. నాకే ఆ ఘనత, ఆ కిరీటం నాకే పెట్టింది ఆ ఉదయగిరి ప్రజలు. 4 times గెలిపించాను నన్ను. నా మంచితనంతో గెలిపించాడు. నేనేమన్నా అల్లుడా మావాద అన్నా అనుకుంటూ ప్రాధాయపడుతూ ఉంటా ఎవరికైనా పని చేసి పెట్టేవాడిని. అది ఎవరైనా సరే. నా చేతనైతే మంచి పని చేసేవాడిని, కాకపోతే కాదురా మామ అని చెప్పేవాడిని. అలాంటి గుణం ఉన్నవాడిని. అందుకని ఈరోజు కూడా నన్ను కలవరిస్తారు. ఉదయగిరిలో ఇప్పుడు పోయి అడగండి, ఎవరు ఈ ఇప్పుడు దాకా చేసిన ఎమ్మెల్యేలో మీకు మంచి ఎమ్మెల్యే అని అడగండి. నా పేరు చెప్పకపోతే అసలు నేను సేకరించే కాదు. అందరూ కూడా నన్ను కలవరిస్తున్నారండి. ఈరోజు కూడా నేను మీకు పార్టీ పుట్టినప్పుడు నుండి సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా కూడా రిజైన్ చేసి మళ్ళా కంటెస్ట్ చేసి గెలిచినటువంటి వ్యక్తికి నా గ్రాఫ్ బాగలేదు, నీకు టికెట్ లేదంటే దాని అర్థం ఏంటండి? నువ్వు టికెట్ ఒకటి కాదు డబ్బు తీసుకొని వాడికి ఇస్తానని చెప్పిన విధానంలో నాకు ఎవరో ఆ మనిషి కూడా నాకు తెలుసు. ఆ నాయలు చెప్పినాడు నాకు డబ్బులు నాది 25 పోయింది నేను అయితే నాకు ఇస్తానని నాకు లేదు, ఎవరికి లేదు. ఈయన ఇంకొక ఆయన నెల్లూరు నుంచి ఒక ఆయన చేసినారు. ఆడికి అంత నిర్ణయించేయాలి. ఆయన ఎల్ఎల్సీలో పడ్డాడు. అయితే నాకు ఆయన నన్ను క్షౌరం చేయాలని ఆయన పంపించాడు. నాకేమి ఎప్పుడైనా ఆ క్షౌరం చేసినోడు ఎవడు మగోడు పోటీ చేయమనండి. నా గ్రాఫ్ లేదు, సరిగా లేదు అని అన్నాడు. ఎవరు మగోడు వచ్చి నాతో పోటీ చేయమన్నాడు ఉదయగిరిలో. నా గ్రాఫ్ లేదని చెప్పినటువంటి వ్యక్తి ఉదయగిరిలో పోటీ చేయమన్నాడు. నాతో ఎవరు గెలుస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ముఖ్యమంత్రి లేరు. ఎన్డీఏ గవర్నమెంటు, మరి ఈయన ప్రజారాజ్యం లీడర్ బ్రహ్మాండంగా సలహా ఇచ్చాడు, సపోర్ట్ చేశాడు. మరి అట్లే బీజేపీ పార్టీ కూడా పైన నుంచి బ్రహ్మాండంగా సహాయం చేస్తుంది. ప్రధానమంత్రి గారు మోడీ గారు చెప్పిన ప్రకారం ఆంధ్రాకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా 1-2 తూర్లు ప్రధానమంత్రిని కలిసి ఆర్థికంగా మా రాష్ట్రానికి సహాయం చేయాలా, మాకున్నటువంటి ఇరిగేషన్ వనరులన్నీ కూడా బలోపేతం చేయాలా, డెవలప్ చేయాలా అని అడుగుతున్నారు. అడిగినప్పుడల్లా ఆయనేమో ఫండ్స్ ఇస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మరి ఇండస్ట్రీస్ కూడా మీరు పరిపాలనలో 5 ఏళ్లలో ఒక్క ఇండస్ట్రీ రాలా. ఇండస్ట్రీస్ రాని దానికి కారణం కూడా చెప్తున్నాం. ఇండస్ట్రీ పెట్టాలని వచ్చిన వాడికి ఎవరన్నా అంతో ఇంతో అడుగుతారు, ఏది ఈ పార్టీ ఖర్చులు. కానీ అట్లా కాదు, 25%, 50% మాకు ఇస్తే ఇండస్ట్రీ పెట్టు, లేకపోతే వాళ్ళ డబ్బులు పెట్టి వాళ్ళ శ్రమ చేసి నీకాడ ఇండస్ట్రీ పెట్టి వాళ్ళ దానిలో నీకు 50% ఇస్తారా? ఏమయ్యా ధర్మం అంటాయా? శ్రీమన్నారాయణుడు ఒప్పుకుంటాడంటాయా? అల్లా ఒప్పుకుంటాడంటాయా? ప్రభు ఒప్పుకుంటాడంటాయా? ఎవరు ముగ్గురు దేవుడు కూడా ఒప్పుకోరు. ఈ దుర్మార్గానికి డబ్బులు వాళ్ళు పెట్టి ఆదాయం మనకిచ్చి భాగం మనకి ఇస్తారంటాయా? ఇది ఎక్కడైనా రాష్ట్రం బాగుపడుతుందా అట? ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి ఇండస్ట్రీ పెట్టి డెవలప్ చేయాలా, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలా, 10 మందికి పని ఇవ్వాలా అంటే మనం ప్రోత్సహించే పద్ధతిలో ప్రోత్సహిస్తే వాళ్ళకి భూమి ఇవ్వాలా, నీళ్లు ఇవ్వాలా, ఆర్థికంగా హెల్ప్ చేయాలా, అన్ని రకాలుగా వాళ్ళు సపోర్ట్ చేస్తే వచ్చి పెడతారు. ఇండస్ట్రీ డెవలప్ అయినప్పుడు మీ డబ్బులు కూడా అడగండి, తీసుకోండి. మీరు అడిగింది అంత పర్సెంటేజ్ కాదు, ఏదో న్యాయమైన పర్సెంటేజ్ తీసుకొని ఇండస్ట్రీ
No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi's System Windows. Please subscribe SS News AP.